అందరికీ నమస్కారం. స్టార్ట్ నెక్ ఎక్సర్సైజ్. 1 2 3 4 5 6 7 8 9 10. Side bending. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Side turning. 1 1 2 2 3 3 4 4 5 6 6 7 7 8 8 9 9 10 10. Shoulder movements, rotation. 1 2 3 4 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 7 8 9 10. Shoulder shrugging. 1 2 3 4 5 6 7 8 9 10. Elbow touching. 1 2 3 4 5 7 8 9 10. Flexion. 1 2 3 4 5 6 7 9 10. 1 2 5 6 7 8 9 10. Fist. 1 2 3 5 7 8 9 10. Rotation. 1 3 4 5 7 8 9 10. Reverse. 1 2 3 5 6 7 8 9 10. Fingers lock. 1 2 3 4 5 6 7 9 10. Chest widening. 1 2 3 4 5 6 7 8 9 10. Shoulders. 1 1 2 2 3 3 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Both. 1 2 3 4 5 6 7 8 9 10. Rotation. 1 2 3 5 6 7 8 9 10. Reverse. 1 3 4 5 6 7 9 10. Chest cross. 1 1 2 2 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Overhead. 1 2 2 3 3 4 4 5 6 6 7 5 8 8 9 9 10 10. Chopping. 1 1 2 2 3 3 4 4 5 6 6 7 7 8 9 9 10 10. Both hands. 1 2 3 4 5 7 8 9 10. Overhead cross. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Touch. Wrist touch. 1 2 3 4 5 6 7 8 9 10. Winging. 1 2 3 4 5 6 7 8 9 10. Cross. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9
చాలా స్ట్రెయిన్ పడుతుంది. ఇప్పుడు దాకా మనం చేసిన రెగ్యులర్ షోల్డర్ కన్నా కూడా ఇది చాలా ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. ఓకే, అలా క్రాస్ చేతులు ఇలా బ్యాక్ పెట్టి ఇప్పుడు టచ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మ్యాక్సిమం పుల్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ పొజిషన్లో 1 2 3 4 5 6 7 స్లో చేయండి. 8 9 10. షోల్డర్స్ విపరీతంగా స్ట్రెయిన్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 1 2 2 3 3 4 4 5 5. ఇక్కడ బాడీ తిరగక్కర్లేదు, ఎలా తిరగక్కర్లేదు, ఓన్లీ చేతులే. 6 6 7 8 8 9 10 10. Touch. 1 2 3 4 5 6. వెనకెలా టచ్ చేయాలి. 7 8 9 10. మళ్ళీ ఈ చేయి. 1 2 3 4 5 7 8 9 10. ఓకే, తర్వాత చేతులు. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? ఇవి కొత్తవి. రెగ్యులర్గా మనం చేసే షోల్డర్ ఎక్సర్సైజ్ కన్నా కొంచెం డిఫరెంట్ ఈరోజు. తర్వాత బ్యాక్ పెయినింగ్. ఎక్కువ చేస్తే షోల్డర్ పెయిన్స్ వస్తాయి. ఇలా స్పూన్ తీసి పెట్టడం కూడా కష్టం వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Side bending. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20. Rotation. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. Twisting. 1 1 2 2 3 3 4
4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. March fast. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. Second twisting. Lock the hands back. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Kicking. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. Complete stitching. 1, 1, 2, 2. మధ్యలో ఆగాలి. 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Knees up. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. Side bending. Gap. Shoulder level. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10.
బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇదే కంటిన్యూ చేయండి. బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు ఆపోజిట్ చేద్దాం. 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20. ఓకే, ఇప్పుడు కార్డియో చేద్దాం. స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 10 10. కొత్తది, ఇది కూడా కొత్తది చేద్దాం. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 10 10. 1 2 3 4 6 7 8 9 10. 1 2 3 4 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 ఇలా కాంబినేషన్లో చేయొచ్చు. ఓకే, సీజన్ చల్లగా అవుతుంది. మామూలుగా రెగ్యులర్ చేసేటివి మనకి సరిపోవు, అందుకని కొంచెం హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ కావాలి. రన్ ఫాస్ట్, మధ్యలో ఆగొద్దు వార్మ్స్ చేసేటప్పుడు. 2 2 3 3 4 5 6 6 7 8 9 run. 2 3 4 5 6 7 8 3 minutes చేసాం అంతే. ఇవి కొంచెం రిలాక్స్. జస్ట్ 3 minutesలోనే మీ హార్ట్ బీట్ మ్యాక్సిమం టార్గెట్ హార్ట్ రేట్కి రీచ్ అయిపోద్ది. అంటే హార్ట్ మ్యాక్సిమం పంపింగ్ చేయగలుగుతుంది, ఆ స్థాయికి వస్తుంది. అఫ్కోర్స్ అందరూ చేయకపోవచ్చు. మనం రెగ్యులర్గా చెప్పేటువంటి కార్డియో కన్నా ఇది కొంచెం డిఫరెంట్. ఏదో పిచ్చి పిచ్చిగా ఎగిరినట్టు ఉంటుంది, కానీ సీక్వెన్స్ ప్రకారం మనం చేసాం దీన్ని. యాక్చువల్గా కొంచెం నీ పెయిన్స్ లేని వాళ్ళు 3 నెలల నుంచి మన యోగా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా చేయొచ్చు దీన్ని. ఆ కెపాసిటీ, ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది బాడీకి.
కంగారు పడకండి, రోజు చెప్పనులేండి. వేరియేషన్ చూపిద్దామనే ఉద్దేశంతో ఈరోజు చేయించాం. ఓకే, నీ మోకాళ్ళకి సంబంధించి 1 2 3 4 5 6 7 8 9 10. నిన్న వర్షంలో తడిచా, కొంచెం కోల్డ్ చేసినట్టు అనిపిస్తుంది. హై ఇంటెన్సిటీ చేసాక క్లియర్ అయిపోద్ది, ఉండదు, హీట్ ప్రొడ్యూస్ అవుద్ది కదా. మనం బయట నుంచి ఎంత హీట్ ఇచ్చినా లోపల ఉన్న ఆ ఫ్లమ్ పోదు. ఇప్పుడు లోపల నుంచి మనం హీట్ ఇచ్చాం, ఫ్లమ్ మొత్తం ఎరాడికేట్ అయిపోద్ది. ఎవరికైనా కోల్డ్ చేసినట్టు అనిపిస్తే ఈ హై ఇంటెన్సిటీ చేయండి, ఆటోమేటిక్గా మీరు ఏదో అబిల్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఎలా తగ్గిపోతే అలా తగ్గిపోద్ది. రొటేషన్ 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 10. Total stretch 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Breathing, slow and deep breathing. కటి చక్రాసన. చేతులు స్ట్రైట్ చేయండి, ట్విస్ట్ చేసి బ్యాక్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Come back. Change. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Come back. Relax, breathing. వృక్షాసన. కాలు ఒక దాని మీద ఉంచండి, స్ట్రెచ్, ప్రణామతులు పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Change. Opposite side. 1 2
3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Release. Relax. నాట్యాసన అంటారు. కాళ్ళు కొంచెం సైడ్ తిప్పాలి. ఓకే, తిప్పి బ్యాండ్, ఈ పోస్చర్. మామూలుగా ఇలా ఉంటాయి కదా కాళ్ళు, ఇప్పుడు ఇలా తిప్పుతాం, సైడ్ తిప్పాం, డౌన్. దిస్ ఇస్ నాట్యాసన. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Slowly up. కాళ్ళు తిప్పండి. రిలాక్స్. కూర్చోండి. పద్మాసన. కాలు పైన పెట్టండి, రెండు కాళ్ళు దాని మీద పెట్టాలి. ఓకే, హ్యాండ్స్ రైట్. బ్రీతింగ్, స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1, eyes close. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. స్లోగా ప్రాక్టీస్ చేయాలి దీన్ని. పద్మాసన అందరికీ రాదు, చేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా వస్తుంది. మేము స్టార్టింగ్లో కోర్సు జాయిన్ అయినప్పుడు అసలు కాళ్ళు మడవడమే కష్టమయ్యేది. అటువంటిది చేయగా పద్మాసనము, దాంట్లో మళ్ళీ అడ్వాన్స్డ్ పద్మాసనము, పద్మాసనంలో చాలా వెరైటీలు ఉంటాయి, అవి కూడా చేయగలిగాం. జస్ట్ ప్రాక్టీస్ అంతే. దానికి సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా అనేదంతా అస్సలు సంబంధం లేదు. కూర్చోవాలి అంతే. ఇంకా మొండిగా కూర్చోవాలి. నాకు ఈ ఆసనం ఎందుకు రాదు అని చెప్పి అడ్డంగా కూర్చొని చేయాలి. దాన్ని వచ్చేదాకా దాన్ని వెంటపడాలి. వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. 26, 27, 28, 29, 30. రిలీజ్. ఆపోజిట్ సైడ్ చేయండి, సేమ్. And right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21,
22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Release. And straight. Ankle movements. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotation. 3, 4, 5, 8, 9, 10. Reverse. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10. ఈ పద్మాసనం ప్రాక్టీస్ చేయడానికి కూడా ఇప్పుడు అసలు రాలేదనుకోండి మీకు, ఇలా కూర్చోండి పర్లేదు. మెల్లగా దీన్ని చేస్తూ ఉంటే మెల్లగా దగ్గరికి తెచ్చుకోవడం. ఇలా చేస్తుంటే ఒక రోజుకి ఇలా వస్తుంది మీకు. తర్వాత ఒక కాలు పైన పెట్టాలి. పైన పెట్టినప్పుడు చాలామందికి ఇంత హైట్లో వేస్తుంది. అప్పుడు దీన్ని పుష్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6. కొద్ది రోజులకి ఇలా ఉండిపోతుంది. చేయొచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ గ్రాయిన్లో పెరగాలి. తర్వాత ఈ పొజిషన్ వచ్చింది అనుకోండి, చాలు, సగం మనం రీచ్ అయినట్టు. తర్వాత ఇది ఎలాగో ఫోల్డ్ అవుతుంది. తర్వాత 1, 2, 3, 4 ఇలా చేసుకుంటే ఒకరోజు లాక్ అవుతుంది. మీకు తెలియకుండా మీరు ఏదో ఆలోచిస్తే ఇలా లాగుతారు, లాక్ అయిపోతుంది. అంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. తర్వాత దీన్ని టచ్ చేయడం సేమ్ దాని లెక్క 1, 2, 3 ఇలా ఇవి నేను చేశా. నాకు స్టార్టింగ్ రానప్పుడు మా మాస్టర్లు మా చేత చేయించారు. ఈరోజు పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాం ఎవరైనా సరే. నేను పుట్టగానే యోగిని కాదు కదా, నేను నేర్చుకున్నవే. సో ఈ విధంగా ఎవరైనా ప్రాక్టీస్ చేయగలిగితే ఎవరికైనా వస్తుందండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? రావట్లేదు అని చెప్పి అదేదో డిప్రెషన్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి వస్తుంది. రైట్. నీ ఎక్సర్సైజ్ 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Both. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Simultaneous. 1, 2, 3, 5, 6, 7, 8, 10. Ankle stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Change. Sky. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది చేసేటప్పుడు మీకు ఇక్కడ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఇది చేసినప్పుడు పుల్ అవుతుంది, చూసారా? సో నీ ఎక్సర్సైజ్తో పాటు మీకు వేస్ట్ లైన్ కూడా బాగా వస్తుంది. ఫ్యాట్ ఇక్కడ సైడ్ ఉండేటువంటి ఫ్యాట్ కూడా తగ్గుతుంది. అలాగా 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 6, 6, 7, 8, 8, 9, 10, 10. Like us. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Side stretch. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. Both. 1, 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10. Relax. జానుశీర్షాసన. కాలు ఫోల్డ్ చేసేసేయండి, బయటకు పెట్టాలి. కాలు దీని మీద పెట్టు, దీని కిందికి వెళ్ళకూడదు, బయటకే ఉండాలి. అందుకోండి, టచ్, కాలు పట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. తీసేయండి. ఇప్పుడు ఈ కాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఈ కాలు రెండు ఒకటేసారి చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Release. Relax. సరళ వక్రాసన అంటారు. ఒక కాలు ఫోల్డ్ చేయండి, దాన్ని ఆపోజిట్ సైడ్ క్రాస్ చేయాలి, పట్టుకోవాలి. సేమ్ ఎటువైపు అయితే క్రాస్ చేసామో అటువైపు హ్యాండ్తో పట్టుకోవాలి. వెనక సపోర్ట్ తీసుకొని ఆపోజిట్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ చేసి క్రాస్ చేయాలి, వెనక్కి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Release. Relax. వజ్రాసన.
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. పడుకోండి. ఇటు కాళ్ళు పెట్టం, ఎందుకంటే దేవుడి రూమ్ ఉందని చెప్పి అటు కాళ్ళు పెట్టకూడదంట. నమ్మే వాళ్ళు నమ్ముతారు. రిలాక్స్ రిలాక్స్. సినిమాకి రాసిన 1, 2, నిరాళంబాసన. గడ్డం కింద చేతులు ఉంచండి, పైకి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Relax. భుజంగ శశంకాసన కాంబినేషన్ చేద్దాం. ముందు భుజంగాసన, శశాంకాసన. భుజంగాసన 6 టైమ్స్ చేయాలి. శశాంకాసన
భుజంగాసన, శశాంకాసన, భుజంగాసన, శశాంకాసన, భుజంగాసన, శశాంకాసన. లాస్ట్ టైం భుజంగాసన, శశాంకాసన. రిలాక్స్. మీ స్పైనల్ కర్వేచర్, స్పైన్ అయితే బిల్లులాగా వంగుతుంది ఇది చేస్తే రెగ్యులర్గా. రిలాక్స్. తిరిగి పడుకోండి. సేతు ఆసన. 2 కాళ్ళు ఫోల్డ్ చేయండి. చేతులు పైకి పెట్టాలి, కాళ్ళ మధ్య దూరం ఉంచాలి. రేస్ యువర్ buttocks. Stay there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Down. Relax.
ఘన పవన్ముక్తాసన. 2 కాళ్ళు ఫోల్డ్ చేయండి, సైడ్ నుంచి పట్టుకోండి, తల లేపి చిన్ టచ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Release. శవభద్రాకర్షాసన. ఒక కాలు ఫోల్డ్ చేసి ఆపోజిట్ క్రాస్ చేయండి, ఫోల్డ్ చేసుకొని గ్రౌండ్ టచ్ చేసి తల తిప్పి ఆపోజిట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. చేంజ్. ఆపోజిట్ కాలు క్రాస్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Come back. Relax. Relax in Shavasana. Slow and deep breathing. ఇప్పుడు చేతులు అసలు కిందే పెట్టరు. ఈ చలికి కింద పెట్టగానే జిల్లుగా ఉంటాయి కదా, ఖచ్చితంగా పైన పెడతాం. 30 కౌంట్ వరకు రిలాక్స్గా. నేను కౌంట్ చేస్తాను, జస్ట్ కాన్సన్ట్రేట్, మీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22
23, 24, 25, 26, 27, 28, 29, 30. మెల్లగా నార్మల్ చేయండి. సైడ్ తిరిగి లేచి కూర్చోవాలి. ఈరోజు ప్రాణాయామాలు మహాయోగ క్రియ చేద్దాం. పోస్చర్ 23 హ్యాండ్ పోస్చర్స్ ఇవన్నీ పెట్టాం కదా, అది చేద్దాం. దూరంగా ఉంది, మీకు పోస్చర్స్ అయితే చెప్తుంటాను. ఈచ్ పోస్చర్లో 24 బ్రీత్స్ తీసుకోండి, వితౌట్ కపాలభాతి లాగా. ఓకే, హ్యాండ్స్ అప్ ముందుకు పెట్టండి, ఇలా ఈ పోస్చర్ పెట్టండి. స్టార్ట్. ఒకదానికొకటి ఆపోజిట్ ఇలా ఉండాలి. తల మీద చెవులు మూసేయండి. బ్యాక్ సైడ్ ఆఫ్ ద నెక్. స్ట్రెచ్. అరచేతుల కిందకి. అరచేతుల పైకి. షోల్డర్స్ మీద పెట్టండి. ఫ్రంట్. అరచేతుల కిందకి. అరచేతుల పైకి. బ్యాక్. ఫ్రంట్. Up on the chest. బొడ్డు దగ్గర పెట్టండి. గ్రోయిన్ దగ్గర పెట్టాలి. ముందుకి ఇలా థైస్ మీద పెట్టండి. పిడికిలు బిగించండి. పైకి తిప్పాలి చేతులు. థమ్స్ అప్. భైరవ ముద్ర. అరచేతిలో ఒకదాని మీద ఒకటి పెట్టండి.
చేతులు మనకి గ్రౌండ్ టచ్ చేయండి. చేతులు మనకి లాక్ చేయాలి. ప్రణామ ముద్ర. ఫినిష్. మహాయోగ క్రియ ఆల్రెడీ మనం మహాయోగ క్రియ మీద ఒక వీడియో చేస్తున్నాం చూడండి. అంటే అది రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అర్థమైపోతుంది. లేని వాళ్ళకి ఒకసారి వెనక్కి వెళ్ళి మహాయోగ క్రియ ఎలా చేసామో దాన్ని క్లోజప్లో చేసి చూపించున్నాం. దాన్ని చూసేయండి. 23 ముద్రాస్ ఇవి. 23 ముద్రాస్తో మనం ప్రాణాయామం చేస్తున్నాం. హార్మోన్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుంది. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు కానీ చేయగలిగితే మీ హార్మోన్ బ్యాలెన్స్ అన్ని పీసీఓడి ప్రాబ్లం కానీ ఫైబ్రాయిడ్ యూట్రస్ కానీ అంటే ఇటువంటి హార్మోన్స్కి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా సరే పర్ఫెక్ట్గా తగ్గిపోతుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి అవి చూసుకోండి. ఆల్రెడీ వీడియో చూసి దాన్ని ప్రాక్టీస్ చేయగలిగితే బెటర్. ఓకేనా? ఓంకారం. చేతులు లాక్ చేసి keep them eyes fixed 3 times. Have a nice day. నమస్తే మిత్రులారా. డయాబెటీస్ క్యాంప్ మనం ఆల్రెడీ అనౌన్స్ చేశాం. ఈ 10th ఆ రోజు బక్రీద్ కూడా పబ్లిక్ హాలిడే ఉంది కాబట్టి అది అందరికీ సూట్ అవుతుంది. ఎక్కువ మంది అటెండ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పి మనం వర్క్షాప్ కూడా కండక్ట్ చేశాం. బేసికల్గా ఈ వర్క్షాప్కి ఎందుకు ఆలోచన అంటే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం మనకు అయ్యేటువంటి ఈ ఓపీ కన్సల్టేషన్ చూసారా, దాంట్లో చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 70 to 80% డయాబెటీస్ కేసులే ఎక్కువ వస్తున్నాయి. కాకపోతే ఒక 40 మంది 50 మంది వచ్చేసరికి ఏమవుతుందంటే ఎక్కువసేపు మనం డిస్కస్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళకి చాలా డౌట్లు ఉంటాయి. పలాంది తినాలా, పలాంది తినకూడదా,
ప్లస్ మెడిసిన్ వాడాలా వాడకూడదా, ఇన్సులిన్ తీసుకుంటున్నాము, దీన్ని ఎలా తగ్గించుకోవాలి, ఏ డైట్ ఫాలో, ఇలా రకరకాల అడగడానికి ట్రై చేస్తుంటారు పాపం. కానీ అక్కడ ఉన్నటువంటి టైం ఫ్రేమ్ వల్ల మనం ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నాం. అందుకోసమే మా డాక్టర్స్ అందరూ ఒకసారి కొంచెం డిస్కస్ చేసిందంటే, సరే వీళ్ళందరూ ఉన్నారు కదా, మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాల కన్నా ఎక్కువ ఇవ్వలేకపోతున్నాము. అటువంటిది ఒక హాఫ్ డే పూర్తిగా, హాఫ్ డే అంటే 8 గంటలు ఈజీ అవుతుంది ఆ ప్రోగ్రామ్ బట్టి, హాఫ్ డేలో వీళ్ళందరినీ పిలిచి వీళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్ని, వాళ్ళు చెప్పేటువంటి ప్రాబ్లం ఏవైతే డౌట్లు ఉన్నాయో, డైట్ కావచ్చు, ఏ డైట్ తీసుకోవాలి, ప్లస్ అలాగే ఏ ఎక్సర్సైజులు చేయాలి, ఏ బాడీ తీరుకి, అంటే వాత పిత్త కఫ 3 రకాల బాడీ తీరులు ఉంటాయి కదా, వాటి కాంబినేషన్స్ కూడా ఉంటాయి. వాటిలో దేనికి మనము ఏ డైట్ ఇస్తే బాగుంటుంది, ఏ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది, ప్రాణాయామ మెథడ్స్, అంటే ప్రాణాయామ మెథడ్స్ మనం చెప్తున్నాం కానీ డైరెక్ట్గా లైవ్లో నేర్చుకుంటే దాని ఎఫెక్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు మహాయోగ క్రియ అని చెప్పి మనం ఒక వీడియో కూడా అప్లోడ్ చేసాం, 23 ముద్రస్తో ప్రాణాయామాన్ని. దాన్ని లైవ్లో ఒక్కొక్కరు బాడీ తీరుని బట్టి ఎన్నిసార్లు బ్రీతింగ్ తీసుకోవాలి, ఎన్నిసార్లు వదిలేయాలి, దాన్ని బట్టి పొట్ట అబ్డామిన్ మూమెంట్ వస్తుందా రావట్లేదా అన్నది చూసుకోవడం, ఇది ఒకటి. అలాగే డైట్ చేసేటప్పుడు చాలామంది ఇప్పుడు లంచ్కి చాలా చెప్తాం. ఇప్పుడు ఫుడ్ తీసుకోవాలంటే సలాడ్ ఇవి తీసుకోవాలి, ఫ్రూట్స్ ఇవి తీసుకోవాలి, లేకపోతే కుక్కుడు ఫుడ్ ఇది తీసుకోవాలి, కర్రీస్ ఇవి ఉండాలి, రకరకాలు చెప్తాం. కానీ ఒక మెనూ లెక్క ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాంతోపాటు ఫ్రూట్స్ నైట్ తినాలా, పొద్దున్న తినాలా, లేకపోతే కొన్ని ఇప్పుడు వాడేటువంటి మెడిసిన్స్ని కట్ చేసుకోవాలంటే మనం ఏదో పౌడర్లు ఇటువంటి ఏదైనా చెప్పినప్పుడు వాటిని ఏ మోతాదులో వాడుకుంటూ ఎలా కంటిన్యూ చేసుకోవాలి. అలాగే ఇంట్లోనే ఇప్పుడు ట్రీట్మెంట్స్ అంటే అందరూ రాలేరు, ఆశ్రమాలకు రాలేరు, కాబట్టి ఇంట్లోనే ఉండి చేసుకోవాలి. అది కూడా యాక్చువల్గా మన సంజీవిని ప్రకృతి ఆశ్రమం సజెస్ట్ చేసేటువంటి అన్నీ కూడా ఇదే మెథడ్. ముఖ్యంగా హిప్ బాత్ అంటాం కదా, హిప్ బాత్ని ఎలా తీసుకోవాలి, ఇంట్లోనే అరేంజ్ చేసుకోవచ్చు దాన్ని. అలాగే కోల్డ్ కంప్రెస్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఆక్యుప్రెషర్ పాయింట్స్తో ఎలా స్టిమ్యులేట్ చేసుకోవాలి, అసలు ఆక్యుప్రెషర్ పాయింట్ని డిటెక్ట్ చేయడం ఎలా, ఇటువంటి చాలా డౌట్లు ఉంటాయి, విపరీతంగా డౌట్లు ఉంటాయి. ఈ డౌట్లన్నింటినీ క్లారిఫై చేయాలంటే మనం కొంత టైం కేటాయించాలని చెప్పి మనం ఈ ప్రోగ్రామ్, ఈ వర్క్షాప్ 10th రోజు మనం అనౌన్స్ చేశాము. దానికి ఓకే రెస్పాన్స్ వస్తుంది, మెల్లగా వస్తారు జనాలు, పర్లేదు, బుకింగ్స్ అయితే అవుతున్నాయి. దానికి క్లోజర్ చేశాం. చాలామంది ఫోన్ చేసి ఎందుకు దీన్ని క్లోజ్ చేశారు, లిమిటెడ్ మెంబర్స్కి ఎందుకు పెట్టారు, ఫీజు ఎందుకు పెట్టారు అని చెప్పి కొన్ని కాల్స్ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, ఇది మా పాస్ట్ ఎక్స్పీరియన్స్లు. మేము ఒక లాస్ట్ ఇయర్ ఒక ఇలాగే ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం, వర్క్షాప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఓపెన్ పెట్టాం అందరికీ. ఓపెన్ పెడితే ఎవరు వస్తారో తెలీదు, ఎవరు రారో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 గంటల నుంచి మనం ప్రోగ్రామ్ అని పెడితే 9 గంటల టైంకి హార్డ్లీ ఒక 10-15 మంది ఉన్నారు అంతే. 1 అవర్ చూసాం, 11 వరకు చూసాం, పెద్దేం లేదు, 20-25 మెంబర్స్ వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే లంచ్ అరేంజ్ చేయాల్సి ఉంటుంది. లంచ్ అరేంజ్ చేసే టైంకి 1 o'clockకి 70-80 మంది వచ్చేసారు ఒకటేసారి. ఓపెన్ ఎలా ఉంటుందండి? అనౌన్స్మెంట్ మనం చేసినప్పుడు మీరు లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పి అక్కడ ఇంకా మాట్లాడతారు కదా వాళ్ళు, అనవసరంగా పిలిచి వాళ్ళని ఆకలితో పంపించారు, అప్పటికప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేయించడం అది కాదు, అయ్యే పని కాదు. ఎందుకంటే అంతమందికి చేయాలంటే మనకు స్టాఫ్ కూడా ఉండరు, అది ఒకటి. రెండోది ఏంటంటే చాలామంది హాలిడే అయ్యేసరికి యూజువల్గా మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంటుంది, అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి ఆ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. పొద్దున పోయేసి అక్కడ రష్ ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ ఖాళీ అయిందని మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక పద్ధతి ప్రాపర్గా ఉండట్లేదు, ఇంకోటి సీరియస్నెస్ ఉండట్లేదు. ఏదో ఫ్రీ ఉంది కదా పోదాంలే చూద్దాంలే అన్నట్టు వచ్చేవాళ్ళు ఉంటున్నారు తప్ప ఆ సీరియస్ నోట్ అనేది ఎవరికీ ఉండట్లేదు. ఎప్పుడు ఎవరు ఎంతమంది ఉంటారో తెలియదు. ఇంకోటి మనం యోగా మ్యాట్లు ఇస్తామని చెప్పాం. యోగా మ్యాట్లు ఇస్తామంటే లాస్ట్ టైం అయింది ఇదే, పొద్దున 11-12 గంటలకు మనం ఒక 30-40 యోగా మ్యాట్లు రెడీ చేసి తీసుకొని వెళ్ళిపోయారు. సాయంత్రం యోగా చేసేదానికి ఎవరు లేరు. అసలు యోగా చేద్దాం అనుకున్న 20-30 మందికి మ్యాట్లు లేవు, ఎందుకంటే తీసుకెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు అటెండ్ అయిపోయారు, నేమ్ లైన్ చేసి తీసుకెళ్ళిపోయారు. మెటీరియల్ రెడీ చేసి మెటీరియల్ కూడా తీసుకెళ్ళిపోయారు. అంతే, ఎవరు అటెండ్ కాల. ఆ చదువుకుందాం అని చెప్పి సీరియస్గా పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఉన్న వాళ్ళకి, జెన్యూన్గా ఉన్నటువంటి స్టూడెంట్స్కి అయితే మెటీరియల్ లేదు, వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ లేదు. ఇది సర్టిఫికేట్లు ఇద్దాం అనుకున్నాం లాస్ట్ టైం కూడా, ఇద్దామనుకుంటే ఈ గందరగోళం అంతా ఇదంతా చూసి అసలు ఎవరికి సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు, కనీసం ఫొటోస్ కూడా తగ్గలేదు ఎవరు బ్యాచ్ లెక్క. అందుకోసం అని చెప్పి ఈసారి చాలా సీరియస్గా డిసైడ్ అయ్యాం. ఎవరైతే జెన్యూన్గా ఉంటారో, నిజంగా మనకు ప్రాబ్లం ఉంది మనం తగ్గించుకుందాము, నేర్చుకుందాము దీని గురించి, ఏదో పెడుతున్నారు ఫ్రీగా పోదాం అన్న ఉద్దేశం కాకుండా
కాస్త మనీ పెడితేనే వాళ్ళకి కాస్త ఇంట్రెస్ట్ డబ్బులైనా పెట్టాం కదా అని చెప్పి దానికోసమైనా చివరిదాకా ఉంటారు అనే ఉద్దేశం, ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడానికి పెట్టాను. నామినల్ ఫీ అది పెట్టాము, మీరు ఆల్రెడీ ఫోన్ చేసి కనుక్కోవచ్చు. దాంట్లో కూడా మీరు పెట్టిన డబ్బులకి మళ్ళీ మేము మెటీరియల్ ఇచ్చేస్తూనే ఉంటాం, దాని ఏం లేదు. కాకపోతే ఒక సీరియస్ నోట్ ఉంటుంది అక్కడ, ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ వస్తారు, సీరియస్ పీపుల్ వస్తారనే ఉద్దేశంతో మనం పెట్టాం. దానికోసమే అది కూడా క్లోజ్డ్ పెట్టాం, పూర్తిగా లిమిటెడ్ మెంబర్స్. ఎందుకంటే పొలోమని 100-200 మంది వస్తే మనం మాట్లాడలేము, ఎవ్వరికి న్యాయం చేయలేము, అంత వదిలేసి వచ్చినందుకు. అందుకే లిమిటెడ్ మెంబర్స్నే పెడుతున్నాము. దీనికోసమే ఈ ప్రోగ్రామ్ని ఓపెన్ కూడా చేయట్లేదు, లైవ్ కూడా చేయట్లేదు మనం పూర్తిగా. ఎందుకంటే ఎవరైతే వచ్చారో కాస్త టైం కేటాయించి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి యూజ్ ఉంటే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. అమ్మాయ మనం వచ్చాము, ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాము, మనకి బెనిఫిట్ ఉంది అంటే మనిషికి ఒక స్వార్థం ఉంటుందండి. ఖచ్చితంగా నేను కష్టపడ్డందుకు నాకు ఫలితం ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అదే ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం కూడా లైవ్ పెట్టేసి ఉంటుంది, లైవ్ పెడితే మేము ఎవరో వచ్చిన వాళ్ళం కాదు కదా, నేను ఎందుకుంది అని చెప్పి కొంతమంది మాట్లాడారు. మేము వచ్చినందుకు మాకు వాళ్ళకి తేడా ఏంటి అని మాట్లాడారు. అందుకోసమే ఈసారి లైవ్ ఉండదు. ఖచ్చితంగా ఎవరిది వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ ఉండేటట్టు ప్లాన్ చేసాము. పూర్తిగా అక్కడ ఒక రోజులో ప్రోగ్రాంలో ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, తగ్గే లెవెల్స్ని ఎలా చూసుకోవచ్చు, పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేసామన్నమాట. అందుకోసమే దీన్ని లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే పెడుతున్నాము. ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తాం, పార్టిసిపెంట్ సర్టిఫికేట్ దాంట్లో ఉంటుంది, అది తీసుకోవచ్చు. ఫర్దర్ ఫాలో అప్స్ వాళ్ళకు ఉంటాయి, ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది ఒక గ్రూప్ లాగా ఫామ్ చేస్తారనమాట. వచ్చిన వాళ్ళని తర్వాత ఫాలో అప్ ఎలా చేస్తున్నారు, మీరు ఫాలో అవుతున్నారా లేదా, ఎలా ఉన్నాయి రీడింగ్స్ ఎలా ఉన్నాయని చెప్పి మంత్లీ ఒకటి 1-to-1 ఇంటరాక్షన్ లాంటిది కూడా ఉంటుంది. దీనికోసం లిమిటెడ్ మెంబర్స్ని, అందుకే మనం లిమిటెడ్ మెంబర్స్ని పెడుతున్నాము. అందుకే అక్కడ కూడా ఎవరిని పెడితే వాళ్ళని డైరెక్ట్ అలౌ చేయరు. ఎవరైతే ముందు ఫీజు పే చేసుకొని నేమ్ ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకు ఒక కోడ్ ఇస్తారు, అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ లాగా ఇస్తారనమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు అక్కడికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ చెక్ చేసుకుంటారు. ఏ పర్సను, ఆ పర్సన్ ఫోటో తీసుకుంటారు, దాంతోపాటు అడ్రస్, అది చెప్తేనే వాళ్ళ నేమ్ ఎంటర్ అవుతుంది. డైరెక్ట్గా వచ్చి రిజిస్ట్రేషన్స్ మాత్రం లేవు. ఎందుకంటే ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్పాం, ఫుడ్ అరేంజ్ చేయాలి, వాళ్ళకి మెటీరియల్ అరేంజ్ చేయాలి, ప్లస్ వాళ్ళు ఉండడానికి. అందులో వర్షాలు కూడా పడుతున్నాయి, వర్షం వస్తుందేమో అని అదొక భయం ఉంది, అది కూడా చూసుకోవాలి. దానికి అకామిడేషన్ ఎలా ఉండాలి, ఏ ప్లేస్లో చేయాలని చెప్పి దీన్ని అరేంజ్ చేయాలి. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తానికి పెట్టిన తర్వాత అది ఫెయిల్ అయిపోయి అభాస్పాలు కావద్దు. అందుకోసమే సంజీవిని ప్రకృతాశ్రం అంత ఫ్రీక్వెంట్గా పెట్టదు, సంవత్సరానికి ఒక్కటే అలా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈసారి అందుకే క్లోజ్డ్ పెట్టాం. లిమిటెడ్ మెంబర్స్, మ్యాక్సిమం 50 మెంబర్స్ కన్నా ఎక్కువ అలౌ చేసుకోదలుచుకోలేదు. దాంట్లోనే ఆల్రెడీ అయిపోతున్నట్టున్నాయి రిజిస్ట్రేషన్స్. సరే, అందుకోసమే దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఫోన్ చేసి చాలామంది కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అది క్లారిఫికేషన్ నేను చేస్తే బాగుంటుంది. మా డాక్టర్లు కూడా ఆల్రెడీ చిన్న చిన్న వీడియోలు పెడుతూ ఉన్నారు. దాని బదులు నేనే చెప్తే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది కదా అనే ఉద్దేశంతో మనం ఇచ్చేస్తున్నాం. మిత్రులారా, ఇది ఒక ప్రోగ్రామ్, ఈ ఇయర్కి ఇదే చేయగలమేమో మళ్ళీ తెలియదు, చేస్తామో లేదో ఐడియా లేదు. కాబట్టి డయాబెటీస్తో సఫర్ అయ్యేవాళ్ళు, మీకున్నటువంటి ఎన్ని పనులున్నా కానీ పనులు ఎప్పుడు ఉంటాయండి, వాటిని కొంచెం సెట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ కానీ అటెండ్ కాగలిగితే మీకు బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి. కాన్ఫిడెన్స్ కూడా ఒకటి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్, నాకు తగ్గిపోతుంది అని మీరు నమ్మారనుకోండి, అది క్యాన్సర్ అయినా తగ్గిపోతుంది. అయ్యి బాబాయ్ తగ్గదేమో అని భయపడ్డారనుకోండి, చిన్న జ్వరం కూడా మిమ్మల్ని వదిలిపోదు. కాబట్టి ఇదొక్కటే మీకు కాన్ఫిడెన్స్ రావాలంతే. అక్కడ మేము ఇచ్చేది మీకు డయాబెటీస్ తగ్గడానికి మీకు మందులు కాదు, డయాబెటీస్ ఖచ్చితంగా నేను తగ్గించుకోగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ఇవ్వబోతుంది. కాబట్టి వీలైన వాళ్ళు అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.